ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్. ఒకసారి బిల్లీ గ్రహాం గారు ఇలా చెప్పారు, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ మెన్ పొసెసింగ్ రిచెస్, ద రాంగ్ కమ్స్ వెన్ రిచెస్ పొసెస్ మెన్. ఏమన్నాడంటే ఆయన, మనుషులు డబ్బును కలిగి ఉండడం తప్పు కాదు, సిరి సంపదలను కలిగి ఉండటం తప్పు కాదు. కానీ ఎప్పుడు తప్పు అవుతుంది అంటే ఆ సిరి సంపదలు మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడు, అంటే వాటి గ్రిప్లోకి మీరు వెళ్ళిపోయినప్పుడు అది తప్పు అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఇది నిజంగా ఎంత వాస్తవం కదా. ఇప్పుడు మనం మనీ మేనేజ్మెంట్లో నేర్చుకోబోయే విషయం ఏంటంటే, అసలు మనీ మేనేజ్మెంట్ పట్ల మనం ఉండాల్సినటువంటి విషయాల్ని, బేసిక్ విషయాలు ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ అసలు మనీ ఏంటి, మనీ ఎడల మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, తర్వాత మనీని మనం ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత మనీ మేనేజ్మెంట్లో గైడ్ లైన్స్ అన్నీ కూడా నేను మీకు ఈరోజు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనీ మ్యాటర్స్ గురించి చాలాసార్లు ప్రస్తావించారు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి యేసు ప్రభువారు ఆయన ప్రతి బోధనలో కూడా పరలోక రాజ్యం గురించి బోధించారు. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్కువ దేని గురించి బోధించారంటే ఆయన మనీ మ్యాటర్స్ గురించి బోధించడం అనేది రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే అవర్ రిలేషన్షిప్ అండ్ యాటిట్యూడ్ గాడ్ డిటర్మైన్స్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉంటుందో అలాగే అది దేని బట్టి మనకు తెలుస్తుందంటే మీ డబ్బు ఎడల మీరు ఉండే మనోవైఖరిని బట్టి కూడా అది డిసైడ్ అవుతుంది. హౌ యు వ్యూ మనీ, అది ఎట్లా తెలియజేస్తుందంటే హౌ యు వ్యూ గాడ్ అనే దాన్ని బట్టి నువ్వు డబ్బును చూసే విధానం అనేది ఆధారపడదు. నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తావు అన్న దాన్ని బట్టి డబ్బును ఎలా చూస్తావు అనేది ఆధారపడి ఉంటుంది. అంటే దట్ మీన్స్ యువర్ రిలేషన్షిప్ టు గాడ్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. అది మీరు కొద్దిసేపట్లో మీరు దాన్ని గమనిస్తారు. వాస్తవానికి ఎట్ ఎ స్పిరిచువల్ లెవెల్ ఆల్ అవర్ ఫైనాన్సెస్ బిలాంగ్స్ టు గాడ్. వాస్తవానికి మన దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, సమస్తం కూడా దేవునికి చెందినవి అన్న విషయం మీకు తెలుసా? వీఆర్ జస్ట్ స్టీవర్డ్స్. మనం ఎవరైనా జస్ట్ గృహ నిర్వాహకులు మాత్రం. చాలా మంది అనుకుంటుంటే నా ఇల్లు, నా ఆస్తి, నా డబ్బు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు బైబిల్లో ఉన్న వచనాలు కొన్ని చూసినట్లయితే ఆకాశం నాదే అంటాడు దేవుడు, భూమి నాదే అంటాడు, పశువులు నావే అంటాడు, భూమి దానిలోని పరిపూర్ణత అంతా నాదే అంటాడు దేవుడు, సమస్తం నావే అంటాడు. కాబట్టి ఈ సమస్తం దేవుడు మనకిచ్చాడు. మనం ఎవరంటే స్టీవర్డ్స్, అంటే గృహ నిర్వాహకులం. సింపుల్ చెప్పండి, మేనేజర్స్ ఏంటి వీఆర్ నాట్ ఓనర్స్. మనం ఓనర్స్ కాదు, మనం మేనేజ్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం నమ్మకంగా దాన్ని అభివృద్ధి చేయాలి, దానికి లెక్కప్పు చెప్పాలి అన్నది బైబిల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అని మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రేమతో మనం చేస్తున్నాను. మెనీ మ్యారేజెస్ సఫర్ బికాస్ కపుల్స్ డు నాట్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ, స్పెండ్ ఇర్రెస్పాన్సిబిల్లీ అండ్ డు నాట్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్. చాలా కుటుంబాల్లో కలహాలు, ముఖ్యంగా ఈ రోజులో మనం చూస్తే కలహాలు రావడానికి గల కారణాల్లో ప్రధానమైన ఒక కారణం ఏంటంటే ఈ మనీ, డబ్బు అనేది ఒక ప్రధాన సమస్యగా మనం చూడవచ్చు. ఎందుకు? భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో పారదర్శకత లేకపోవడం, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, లేకపోతే రెండోది స్పెండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం, మూడోది భవిష్యత్తు గురించి ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సమస్యలన్నీ కూడా తలెత్తుతున్నట్లుగా మనము గమనించవచ్చు. సో ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ మనకు కావాలంటే మనకు అవసరమైంది ఒక రైట్ యాటిట్యూడ్ కావాలి, మనీ పట్ల ఒక సరైన దృక్పథం కావాలి, వైజ్ స్పెండింగ్, జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం తెలుసుకోవాలి, అలాగే కేర్ఫుల్గా ప్లానింగ్ చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం. అప్పుడు మాత్రమే సంతోషకరమైన కుటుంబ జీవితం సాధ్యమవుతుంది. సో మనీ అనేది నీదర్ గుడ్ నార్ బ్యాడ్. డబ్బు అనేది మంచి అని చెప్పలేము, చెడు అని చెప్పలేము. అది జస్ట్ ఇస్ ఏ మీడియం.
ఇట్స్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఒక మాధ్యమం అంతే. డబ్బు అనేది ఒక మాధ్యమం. ఇట్స్ మిస్యూజ్ అండ్ అబ్యూస్ ఆఫ్ మనీ దట్ కాజెస్ ప్రాబ్లం. ఎక్కడ సమస్య వస్తుందంటే డబ్బుని మీరు మిస్యూజ్ చేసినప్పుడు, లేకపోతే దాన్ని అబ్యూస్ చేసినప్పుడు సమస్యలు అక్కడ స్టార్ట్ అవుతాయి, అక్కడ ఉత్పన్నం అవుతాయి. ఇన్ మ్యారేజ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ మోస్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ యాంగ్జైటీ. ఈ రోజుల్లో కుటుంబాల్లో చాలా యాంగ్జైటీ, ఆందోళనకు గురవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మనీ అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఉన్నది. ఇట్స్ నాట్ నెసెసర్లీ ద అమౌంట్ ఆఫ్ మనీ ఏ కపుల్ హ్యాస్ దట్ కాజెస్ ప్రాబ్లం. ఎంత డబ్బు ఉన్నది అన్నది ఇక్కడ సమస్య కాదు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే డిఫరెన్సెస్ ఇన్ దేర్ స్పెండింగ్ హ్యాబిట్స్. వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి అలవాట్లలో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల సమస్యలు వస్తాయి. డబ్బు ఎంత ఉన్నది ఇక్కడ సమస్య కాదు, డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అన్నదాన్ని బట్టి ఇక్కడ సమస్యలన్నీ కూడా తలెత్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. వివాహ జీవితంలో మనీ ఈజ్ నో లాంగర్ మైన్ ఆర్ యువర్స్, మనీ ఈజ్ అవర్స్. కుటుంబ జీవితంలో నా డబ్బు నీ డబ్బు అన్నది కాదు, మన డబ్బు. మన అనేటువంటి ఫీలింగ్తో ఫ్యామిలీ లైఫ్ నడవాలన్నది మీరు దయచేసి గమనించాలి. సో ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్లోను, ఫైనాన్షియల్ ప్లానింగ్లోను, స్పెండింగ్లోను, అన్నిట్లోనూ కూడా ఇద్దరికి పూర్తి బాధ్యత ఉన్నది. కాబట్టి మీ ఇద్దరు కూడా ఎట్లా ఖర్చు పెడుతున్నారు, స్పెండింగ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, మీ ఫైనాన్షియల్ గోల్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క వర్కౌట్, మీ బడ్జెట్ని ఎలా వర్కౌట్ చేస్తున్నారు, సేవింగ్స్ ఎలా చేస్తున్నారు, ఇచ్చే విషయంలో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా భార్యాభర్తలు కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ గురించి మాట్లాడుకుందాం. డబ్బు ఎడల మనకు ఉండాల్సినటువంటి మనోవైఖరి, యాటిట్యూడ్ ఎలా ఉండాలో నేర్చుకుందాం. నెంబర్ 1, రికగ్నైజ్ గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే సమస్తానికి అధిపతి, యజమాని దేవుడే అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. నువ్వు కాదు ఓనర్, నువ్వు కాదు అధిపతి, దేవుడు అన్న విషయం మీరు గమనించాలి. We like to consider what we have as our money and our possession. మనం ఏమనుకుంటాం, నా డబ్బు నా ఆస్తి అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారము అట్లా చెప్పడానికి వీల్లేదు. దేవుడు ఆ ఆస్తిని కానీ, ఆ ఇంటిని కానీ, లేకపోతే ఆ డబ్బుని కానీ అది నీకు దేవుడు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన డబ్బు అది నీకు ఆయన హ్యాండ్ ఓవర్ చేశాడు. నువ్వు అనుకుంటా, బ్రదర్ నేను కష్టపడి సంపాదించాను బ్రదర్, నా టాలెంట్ ఉపయోగించాను బ్రదర్, నా చెమట వచ్చి సంపాదించాను బ్రదర్, దేవుడు అంటావేంటి నువ్వు అని అడగచ్చు. అయితే మీకు విషయం చూపించాలి, వాక్యం చూపించాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18 వచనం చదవాలి మీరు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలం ఇంత భాగ్యం మా కలగజేసిన అనుకొందురేమో. 18వ వచనం ఆన్సర్ చూడండి. మీరు భాగ్యము సంపాదించుటకే మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు కష్టపడ్డా నేను సంపాదించి నా టాలెంట్ అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ వాక్యం చెప్తా ఉంది నీకు టాలెంట్ ఇచ్చింది దేవుడు, నీకు సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడు, నీకు సిరి సంపాదన సంపాదించుకోవడానికి ఆయుష్ని ఇచ్చింది, ఎనర్జీని ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది, సహాయపడింది దేవుడు. కాబట్టి గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. నీ కలిగి ఉన్నదంతటికి కూడా ఓనర్ ఎవరయ్యా అంటే, యజమాని ఎవరయ్యా అంటే నువ్వు కాదు, మీ ఆవిడ కాదు, దేవుడు అన్న సత్యాన్ని మీరు దయచేసి గుర్తించండి. చూడండి కొన్ని వచనాలు నేను ఫాస్ట్గా చదివేస్తాను, మీరు గమనించి. ద్వితీయోపదేశ కాండం 10-14 ఏమంటో తెలుసా? చూడుము, ఆకాశము మహాకాశములు భూమియు అందున్నదంతయు నీ దేవుడని యెహోవావే. ఆకాశం భూమిలో సమస్తం కూడా దేవుడిదే. లేవీకాండం 25-23 దేవుడు అంటాడు ఆ భూమి నాదే అంటాడు. కీర్తనలు 50-10-11 వచ్చిన లోకమును దాని పరిపూర్ణత నావే అంటాడు దేవుడు.
హగ్గయి 2:8 వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. నిర్గమకాండం 19:5-6 చూసి సమస్త భూమి నాదే కదా అంటాడు దేవుడు. యోబు 41:11 చూస్తే పశువులు నాయే, కొండ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు నావే, ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నటువంటిది అంతయు నాదే అంటాడు. ఆకాశం కింద ఉన్న ప్రతిది నాదే అంటాడు దేవుడు. ఈ అన్ని వచనాలు ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్? గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. సమస్తానికి ఓనర్ దేవుడే అన్న విషయము మనకి ఈ వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. సెకండ్ ట్రూత్, సెకండ్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాల్సిన మనీ ఎడల ఏంటంటే, రియలైజ్ దట్ యు ఆర్ ఎ స్టీవర్డ్. రియలైజ్ దట్ యు ఆర్ ఎ స్టీవర్డ్ అంటే అర్థం ఏంటంటే, నీవు గృహ నిర్వాహకుడవు. గృహ నిర్వాహకుడవు. గృహ నిర్వాహకుడు అంటే ఏంటో చెప్పనా డెఫినేషన్? వీఆర్ నాట్ ఓనర్స్ అని అర్థం. మనము యజమానులు కాదు. స్టీవర్డ్షిప్ అసైన్స్ రిక్వైర్స్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ ది వాల్యుబుల్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క విలువైన వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి మనకి ఇవ్వబడిన బాధ్యతే స్టీవర్డ్షిప్ అంటే. ఏ స్టీవర్డ్ ఈస్ అకౌంటబుల్ టు ద ఓనర్. ఒక గృహ నిర్వాహకుడు ఓనర్కి లెక్కప్ప చెప్పాలి. ప్రతి పైసా గురించి లెక్కప్ప చెప్పాలి. సింపుల్గా ఈ రోజుల్లో చెప్పాలంటే మేనేజర్ అనే వర్డ్ వాడొచ్చేమో. రిసోర్సెస్ ఎంట్రస్టెడ్ మస్ట్ బి మేనేజ్డ్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఆఫ్ ది ఓనర్. నీ మేనేజర్ లేకపోతే స్టీవర్డ్ అనేవాడు ఏం చేయాలి తెలుసా? గృహ నిర్వాహకుడు అనేవాడు మేనేజర్ చెప్పినటువంటి నియమ నిర్దేశాలను అనుసరించి ఆ యొక్క డబ్బుని ఖర్చు పెట్టాలి. ఓనర్ చెప్పిన ప్రకారమే దాన్ని, ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే దాన్ని వాడుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి లేదు. అది స్టీవర్డ్ అంటే. సో ఇప్పుడు చెప్పండి, మనం ఎవరము? కేవలం మనం కలిగి ఉన్న డబ్బుకి, ఆస్తికి, సిరి సంపదలకి కేవలం గృహ నిర్వాహకులం మాత్రమే, ఓనర్స్ కాదు. అంటే ఏంటి? అది మనది కాదు, దేవుడిది. దేవుడు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే దాన్ని వాడాలి. దాని మీద సర్వహక్కులు దేవుడియే. దాన్ని మనము చక్కగా అభివృద్ధి చేయాలి. దాని విషయమే ప్రతి విషయం మనం కూడా దేవుడు లెక్కప్ప చెప్పాలి. అది మన యొక్క బాధ్యత. మీకు విషయం తెలుసా? రేపొద్దున పరలోకం అయిన తర్వాత దేవుడు అంటే, అడిగో నీకు ఇంత శాలరీ ఇచ్చాను, నీకు ఈ ఇల్లు ఇచ్చాను, నీకు ఈ కారు ఇచ్చాను, లేకపోతే నీకు ఆస్తిపాస్తులు ఇచ్చాను, నువ్వు ఎలా వాటిని ఉపయోగించావు అని లెక్క అడుగుతాడు. తెలుసా మీకు ఆ విషయం? అది మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం. God owns everything and he entrusts a small portion to us to be used for his purposes. ఆయన ఉద్దేశాల నిమిత్తం ఖర్చు పెట్టడానికి దేవుడు మనకి వాటిని ఇవ్వడం జరిగింది. You have the privilege and responsibility of taking care of God's money. దేవుడి యొక్క డబ్బుని మరి ఉపయోగించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అలాగే ప్రివిలేజ్ అంటే భాగ్యం అనే విషయాన్ని, అలాగే బాధ్యత ఇచ్చాడు. బాధ్యత. As stewards, the couple needs to be faithful and deal wisely with the finances God has entrusted to their care. అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా, మేమిద్దరం కూడా గృహ నిర్వాహకులము, స్టీవర్డ్స్, మేనేజర్స్ కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన డబ్బు విషయమై నేను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, చాలా జాగ్రత్తగా వీటిని మేము సద్వినియోగపరచాలి, వీటిని చాలా జాగ్రత్తగా మేము ఇన్వెస్ట్ చేయాలి అనే గ్రహింపు భార్యాభర్తలు ఇద్దరికీ అవసరం. గాడ్ హ్యాస్ గివెన్ ప్రిన్సిపల్స్ ఆన్ హ్యాండ్లింగ్ ఫైనాన్సెస్. మీరు బైబిల్ చూడండి, ఫైనాన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనీని ఎట్లా హ్యాండిల్ చేయాలి, చాలా ప్రిన్సిపల్స్ దేవుడు ఇచ్చాడు. దట్ మీన్స్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? అకార్డింగ్లీ గుడ్ ప్లానింగ్ చాలా అవసరం, సేవింగ్ అవసరం, ఇన్వెస్టింగ్ అవసరము, గివింగ్ అవసరము, వేస్ ఆఫ్ స్పెండింగ్ గురించి ఆలోచించిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. సో సెకండ్ వన్ ఏంటంటే, వీఆర్ జస్ట్ స్టీవర్డ్స్. మనం జస్ట్ గృహ నిర్వాహకులము. గాడ్ ఈస్ ద ఓనర్ of everything you have. మూడోది, regard God as your security. Regard God as your security. దేవుణ్ణి నువ్వు నీ యొక్క సెక్యూరిటీగా భావించాలి.
నీ సెక్యూరిటీ ఎక్కడుందంటే దేవునిలో ఉంది, అంతేగాని డబ్బులో లేదు. చాలామంది మాకు డబ్బు ఉంటే మేము సెక్యూర్గా ఉంటాం, మాకు పెద్ద ఇల్లుంటే మేము సెక్యూర్గా ఉంటాం, ఇన్ని లక్షలు సంపాదిస్తే నేను సెక్యూర్గా ఉంటాను అని ఎంతసేపు డబ్బు గురించే, డబ్బులోనే సెక్యూరిటీ చూసుకుంటున్నారు. ఇట్స్ ఇట్ ట్రూ? నిజంగా డబ్బు ఉంటేనే సెక్యూరిటీ ఉంటుందా? నిజంగా డబ్బు ఉంటేనే, ఆస్తిపాస్తులు ఉంటేనే సెక్యూరిటీ ఉంటుందా? వాస్తవాన్ని ఆలోచించండి. ఎస్, మనం ఉండటానికి ఇల్లు అవసరం, పని చేయడానికి మనకి వెహికల్స్ అవసరం, అవి తప్పనట్లేదు నేను. కానీ ఈ డబ్బు ఉంటేనే, ఈ ఆస్తిపాస్తులు ఉంటేనే, ఇవి ఉంటేనే నేను సెక్యూర్గా ఉంటాను అనుకోవడం నిజంగా వెర్రితనమే, నిజంగా వెర్రితనమే అన్న విషయాన్ని మీరు గమనించాలి. కరోనా ఏం నేర్పించిందో తెలుసా? నీకు ఎంత ఆస్తిపాస్తులున్నా, నీకెన్ని కోట్లున్నా, నీ సెక్యూరిటీ వాటిలో లేదురా బాబు అని నిరూపించింది. కోట్లు ఉన్నవాళ్ళు, సిరి సంపన్నులైన వాళ్ళు కరోనా వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడిందా? వాళ్ళ ఆస్తిపాస్తులు వాళ్ళని కాపాడినాయా? వాళ్ళ బంధు బలగా వాళ్ళని కాపాడగలిగిందా? కాపాడలేదు. కరోనా ప్రూవ్ చేసింది ఏంటంటే, బాబు నీ డబ్బును బట్టి కాదు నీ సెక్యూరిటీ ఉన్నది, నీ ఆస్తిపాస్తుని బట్టి కాదు నీ సెక్యూరిటీ ఉన్నది, నీ సెక్యూరిటీ దేవునిలో ఉన్నది అని దేవుడు నిరూపించాడు. ఈ కరోనా కాలంలో మనలో చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి, పని చేసుకోవడానికి అవకాశాలు లేకుండా పోయినాయి. కొన్ని నెలల పాటు లాక్డౌన్ ఇంట్లోనే కూర్చున్నాం, దమ్మిడి ఆదాయం లేదు, ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది అన్న విషయం మనకు తెలుసు. డబ్బులన్నీ కూడా అయిపోయిన పరిస్థితి అయినా కూడా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టల. దేవుడు నువ్వు నేను ఫస్ట్ పడే పరిస్థితి రానివ్వలా. దేవుడు నీకు నాకు ఏ కొరత లేకుండా చూసుకున్నాడు, సమృద్ధినిచ్చి ముందుకు నడిపించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరిగా ఉంటే నాకు లేమి కలగదు అనేది సత్యం. ఫ్రెండ్స్, నిజమైన సెక్యూరిటీ, సేఫ్టీ ఎక్కడ ఉంటుందంటే దేవునిలో ఉంటుంది. సిగ్నిఫికెన్స్, సెక్యూరిటీ, సెల్ఫ్ వర్త్, ఈ మూడు కూడా మనిషికి, ఈ మూడిటి కోసం మనిషి వెంపర్లాడుతూ ఉంటాడు. ఈ మూడు కేవలం దేవునిలో మాత్రమే దొరుకుతాయి. డబ్బులో దొరకవు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించండి. చాలా మంది మాకు ఆస్తిపాస్తులు ఉంటేనే మాకు వాల్యూ, డబ్బులు ఉంటేనే వాల్యూ, సొసైటీని మాకు గుర్తింపడదని ఆ వేలో వెళ్ళిపోతా ఉన్నారు, ఆ వేలో కష్టపడిపోతా ఉన్నారు, ఇబ్బంది పడిపోతా ఉన్నారు. వాడిని చూసి వీడు కొంటాడు, వీడిని చూసి వాడు కొంటాం చూసి ఎంతసేపు పక్కనోడితో పోల్చుకుని వాడి లెవెల్లో కంటే ఎక్కువ ఉండాలన్న ఆలోచనతోనే ఉంటున్నారు తప్ప నిజమైన సెక్యూరిటీ దేవునిలో ఉంటుందనే విషయాన్ని చాలా మంది మర్చిపోవడము చాలా 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 బాధాకరము, చాలా చాలా బాధాకరము. థింగ్స్ అండ్ ట్రెజర్స్ ఆర్ టెంపోరల్, నాట్ ఇటర్నల్. వస్తువులు కానీ సిరి సంపదలు కానీ టెంపోరల్, తాత్కాలికం, శాశ్వతంగా ఉండవు. ఈరోజు నీకు డబ్బు ఉంది, రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈరోజు నీకు ఇల్లు ఉంది, రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఏమైనా జరగవచ్చు. దే ఆర్ టెంపోరల్. వాటి మీద బేస్ అయ్యి మీ జీవితాన్ని ముందుకు వెళ్ళొద్దు. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుడి మీద విశ్వాసం ఉంచి మీ అవసరతల కొరకు దేవుడి మీద ఆధారపడండి. Regard God as your security. Fourth attitude towards money ఏంటంటే రెసిస్ట్ కవచస్నెస్. అంటే ఆ యొక్క దురాశని మీరు తిరస్కరించాలి. దురాశ, అత్యాశని విడిచిపెట్టాలి. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుడిచ్చినటువంటి పదాజ్ఞలు తెలుసా? నీ పురువని దేన్ని ఆశించకు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఈ 10వ ఆజ్ఞని వైలేట్ చేస్తూ, వాళ్ళు వైలెంట్ అయిపోతూ, ఇతరులకి వైలెన్స్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని
వ్యర్థం చేసుకుంటున్నారు అనే విషయంలో సందేహం లేదు. We practice covetousness by things for their status rather than their usefulness and living in a manner beyond our means. ఈ యొక్క దురాశ, లేకపోతే ఇతరులను చూసి అసూయపడటం, లేకపోతే వాడిని చూసి తట్టుకోలేక నేను వాడికంటే బెటర్గా ఉండాలంటున్న ఆలోచనతో మనం ఏం చేస్తున్నాం అంటే మన స్థాయికి మించి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అప్పులు చేస్తున్నారు చాలామంది. అప్పులు చేసి కష్టాలను కొని తెచ్చుకో. ఇది నీకు అవసరం లేదు యాక్చువల్గా. ఆడు ఏసీ పెట్టించుకున్నాడు కాబట్టి నీకు ఏసీ కావాలి. నీ కారు యాక్చువల్గా అవసరం లేదు. ఆడు కారు కొన్నాడు కాబట్టి నువ్వు కారు కొనాలి. మా ఇంటి పక్కన ఒకళ్ళు ఏసీ పెట్టించారు. రెండో రోజున అదే బిల్డింగ్లో నాలుగు ఏమంటారు వాటిని పోర్షన్స్ ఉన్నాయి, 4 ఫ్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే కల్లా 4 ఫ్లాట్లు వాళ్ళ చుట్టూ వాళ్ళు కూడా ఏసీలు పెట్టించారు. వీడు పెట్టించాడని మిగతా ముగ్గురు ఇమ్మీడియట్ నెక్స్ట్ డే పెట్టించేశారు. అంటే వాళ్ళ అవసరం బట్టి పోవట్లేదు. ఆడు పెట్టించాడు కాబట్టి నేను పెట్టించిపోతే మన రేంజ్ తగ్గిపోతుంది అని అప్పోసప్పు ఏదో చేసి కొనేసారి పెట్టేసేయాలి. అలా వెళ్ళకూడదు. దట్స్ రాంగ్. అది మంచిది కాదు. యేసయ్య ఒక మాట చెప్పాడు, ఒకని కలిమి విస్తరించడం చేత వాని జీవానికి మూలం కాదన్నాడు. టేక్ హీడ్ అండ్ బివేర్ ఆఫ్ కౌచియస్నెస్, for one's life does not consist in the abundance of the things he possesses. లోకా 12:15. లైఫ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ అక్యుములేటింగ్ థింగ్స్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కవచస్నెస్ ఐడోలేటరీ. ఇతరుల విషయాన్ని కోరుకోవడం, ఇతరుల దగ్గర నుంచి ఆశించడం, వాళ్ళకు ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలని కోరుకోవడం అనేది ఒక విగ్రహాలంతో సమానం. ప్రభు అన్నాడు, నీ వేర్ యువర్ ట్రెజరీస్ యువర్ హార్ట్ ఆల్సో విల్ బి అన్నాడు. అంటే నీ హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసా? డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది. చూడండి, రోజు లేచిన కంటే ఎక్కువ శాతం వాళ్ళ మనసు ఫోకస్ పెట్టే దేని మీద? డబ్బు మీద. ఎందుకు? వాళ్ళ హృదయం అంతా డబ్బు గురించిన ఆలోచనలే తప్ప. అందుకే వాళ్ళ మనసు అంతా ఫోకస్ అంతా దాని మీదే పెడతారు. కాబట్టి ఫ్రెండ్స్, మెటీరియలిజంని విడిచిపెట్టండి. దేవుడి మీద ఆధారపడటము నేర్చుకోండి. సో రెసిస్ట్ కవచస్నెస్. ఈ ఇతరులకు ఉన్నది కాబట్టి నాకు కూడా కావాలి, వాడు పెట్టుకున్నాడు కాబట్టి నేను కూడా పెట్టుకోవాలి, వాడు కొనుక్కున్నాడు కాబట్టి నేను కూడా కొనుక్కోవాలి అన్నది అదర్ బేసిస్ మీద వెళ్ళొద్దు. మీరు ఇతరుల మీద ఆధారపడి మీరు వెళ్ళొద్దు. మీకు అవసరమైతే మీరు కొనుక్కోండి, మీకు నీడుంటే మీరు కొనుక్కోండి, అంతేగాని వాడు కొన్నాడు మీరు కొనద్దు. అది తప్పు. ఇది మీరు గుర్తించండి. ఓకే, ఈ యాటిట్యూడ్ ఎక్కడికి తీసుకెళ్ళదు తెలుసా? ఇతరులు కొన్నాడు కాబట్టి ఇతరుల దగ్గర నుంచి నువ్వు చూసి ఆశించి నీకు కావాలి, వాడికంటే బెటర్ పొజిషన్లో ఉండాలనే ఆలోచన నీకు ఏం చేస్తుంటే ఎంతసేపు నీకు డబ్బులు సమకూర్చుకునే పని మీదే నేను ఉంచుతుంది తప్ప ఇతరులకు హెల్ప్ చేయాలని మనసు నీలో రాదు. దీని డేంజర్ ఏంటంటే ఎంతసేపు నువ్వు డబ్బుని లేకపోతే ఆస్తిపనులు అక్యుములేట్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి అన్న నీ సెల్ఫ్ సెంటర్డ్గానే ఆలోచిస్తావు కానీ ఇతరులకు హెల్ప్ చేయాలన్న ఆలోచన నీకు రాదు. అది ఇందులో డేంజర్. దేవుడు వస్తువుల్ని ఎందుకు ఇచ్చాడంటే వాడుకోవడానికి ఇచ్చాడు. మనుషుల్ని ప్రేమించమన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు తెలుసు? ఈ రోజున ఏం చేస్తున్నారు? మనుషుల్ని వాడుకుంటున్నారు, వస్తువుల్ని ప్రేమిస్తున్నారు. ఇక్కడ తేడా కొట్టింది మనిషి జీవితానికి. సో అది రివర్స్ చేయకూడదు. దేవుడు పెట్టింది వస్తువులు వాడుకోమని, మనుషుల్ని ప్రేమించమని. అర్థమవుతుందా? సో మనం అలా ఉండాలి. ఇప్పుడు మేనేజింగ్ మనీని ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు 4 యాటిట్యూడ్స్ చెప్పాను మీకు. మనీ విషయంలో 4 యాటిట్యూడ్స్ చెప్పాను. ఒకటి ఏం చెప్పండి? రికగ్నైజ్ గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. దేవుడే మీ కలిగిన సమస్తానికి ఓనరు అనే విషయాన్ని గుర్తించండి. 2, నువ్వెవరివయ్యా అంటే స్టీవర్డ్, నువ్వు గృహ నిర్వాహకుడివి. 3, నీ సెక్యూరిటీ ఎందులో ఉంటుందంటే డబ్బులో ఉండదు, దేవునిలో ఉంటుంది. 4, ఈ యొక్క దురాశని నువ్వు విడిచిపెట్టాలి. లేకపోతే ఇతరుల దగ్గర ఉన్న వాటిని ఆశించడము నువ్వు విడిచిపెట్టాలి. అది నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది తెలుసా? మనశ్శాంతి లేదు. ఆడెవడో పొలం కొన్నాడు, నువ్వు పొలం కొనడం. ఆడేదో స్థలం కొన్నాడు, నువ్వు కొనడం.
మీ కొలీగ్స్ కొన్నారని నువ్వు కొంటాం. కొలీగ్స్ కొని వాడికి అవసరం వాడు కొనుక్కున్నాడు, నీకు అవసరం నువ్వు కొనుక్కో. వాడు కొన్నాడు నువ్వు కొనకూడదు. అర్థమవుతుందా? నీకు అవసరమైతే నువ్వు కొనుక్కో. ఆడు కొనేసాడు నేను కొనలేకపోతాను బాధపడటం ఇవన్నీ అవసరం లేదు. సో మేనేజింగ్ యువర్ మనీ మేనేజ్ చేయాల్సిన విషయంలో బేసిక్స్ 3 ఉన్నాయి. మనీని మేనేజ్ చేయాల్సిన విషయంలో 3 బేసిక్ విషయాలంటే, నెంబర్ 1 గివ్, ఇవ్వడం నేర్చుకోవాలి. గివింగ్ రిమైండ్స్ యూ దాట్ వాట్ యు హ్యావ్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఇవ్వడం ద్వారా ఏం నేర్చుకుంటావు అంటే, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చింది, అది దేవుడికి ఇచ్చిన బహుమానము అన్న సత్యాన్ని నువ్వు గుర్తిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఇవ్వడానికి ఇష్టపడవో దేవుడు నీకు ఇచ్చాడు అన్న సత్యాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చాడనే విషయాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం నేర్చుకుంటావో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఇవ్వాలి అన్న విషయాన్ని గుర్తించి నువ్వు ఇచ్చే మనసు నీకు ఉంటే, అది నీకు ఎలాంటి మనసు? ఇట్స్ ఎన్ హార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ అన్నమాట. అది ఏంటంటే కృతజ్ఞతా హృదయం. గివింగ్ ఈజ్ ఎ డిసిప్లిన్ విచ్ హెల్ప్స్ us to become less dependent on our resources. ఇవ్వడం అనేది ఒక డిసిప్లిన్. తద్వారా నీవు నీ మీద ఆధారపడటం మానేస్తావు. లేకపోతే మన రీసోర్సెస్ మీద ఆధారపడటం మానేసి దేవుడి మీద ఆధారపడటం మనము నేర్చుకుంటాము. ఇట్ ఈస్ అన్ యాంటీడోట్ టు గ్రీడ్. దురాశకి చెక్ పెట్టాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరికి ఇవ్వాలి మరి బ్రదర్? ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడికి ఇవ్వడము మనం నేర్చుకోవాలి. కనీసం మీకు వచ్చేటువంటి ఇన్కంలో మినిమం 10% దేవుడికి ఇవ్వడం మీరు నేర్చుకోవాలి. మినిమం 10% మీరు మస్ట్ అనమాట. యాక్చువల్గా న్యూ టెస్టిమెంట్లో దేవుడు దశం భాగం ఇవ్వమని చెప్పట్లేదు. దశం భాగం అనేది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రిన్సిపల్. న్యూ టెస్టిమెంట్లో దేవుడు అంటాడు, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వు, నీ మనసులో ప్రేరేపించబడిన కొలది దేవుడికి ఇవ్వు అంటాడు దేవుడు. సో దట్ మీన్స్ మినిమం 10% కంటే ఎక్కువ ఇవ్వాలని దాని ఉద్దేశం. కానీ అట్లీస్ట్ నువ్వు స్టార్టింగ్ కనీసం ఒక 10% నువ్వు దేవుడికి ఇవ్వడము నేర్చుకో. ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు అన్ని ఖర్చులు పెట్టేసుకున్న తర్వాత మిగిలిన తర్వాత ఇస్తాను అన్నది కరెక్ట్ కాదు. నీకు జీతం రాగానే ఫస్ట్ నువ్వు దేవుడు తీసి పక్కన పెట్టాలి. ఫస్ట్ నీకు జీతం రాగానే దాంట్లో 10% తీసి పక్కన పెట్టడం నేర్చుకో. ఫస్ట్ దేవుడికి ఇవ్వడం నేర్చుకో. లాస్ట్లో మిగిలితే ఇస్తాను అన్నది కరెక్ట్ కాదు. దేవుడు కూడా అలాగే అనుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి మనం ముందుగా దేవుడికి ఇవ్వడము నేర్చుకోవాలి. దేవుడికి ఇవ్వడం అనేది డ్యూటీ కా, ఇట్స్ ఎ ప్రివిలేజ్. అది ఒక భాగ్యము అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఇవ్వాలి. దేవుడు ఈ కానుకలు ఇవ్వడానికి కాన్సెప్ట్ ఎందుకు పెట్టాడు చర్చిలో అసలు ఆలోచించాడు ఎప్పుడైనా సరే? దేవుడికి ఏమైనా డబ్బులు కొరత, లేకపోతే దేవుడికి ఏమైనా డబ్బులు అవసరం ఉందా? ఎందుకు దేవుడు కానుకలు పెట్టాడు అనుకుంటున్నారు? ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇస్తున్నాడు కదా, నీకు ఇచ్చే మనసు ఉందో లేదని టెస్ట్ చేయడం కోసం దేవుడు పెట్టాడు. అరే నేను నీకు ఇచ్చాను, కృతజ్ఞతగా నీకు ఇచ్చే మనసు ఉందా లేదా అని మన హృదయాన్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడు పెట్టిందే తప్ప దేవుడికి ఏదో అవసరమే కదా. ఆయనకి ఏం అవసరం చెప్పడం? అన్నీ ఆయనే కదా. సో నువ్వు ఇచ్చే మనసుంటే, నువ్వు దేవుడికి తీసి పక్కన పెట్టే అలవాటు నీకుంటే, యువర్ హార్ట్ ఈస్ గుడ్ హార్ట్. నీ హృదయం మంచిది. దేవుడికి ఇచ్చే దాంట్లో పిసనార్తనంగా జిడ్డుగాడిలాగా నువ్వు ఉన్నావు అనుకో, లేకపోతే జిడ్డు దానిలాగా నువ్వు ఉన్నావు అనుకో, నీ హార్ట్ నిజంగా బ్యాడ్. సాడ్ టు సే, నీ హృదయం చాలా దరిద్రం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు, కానీ దేవుడికి కృతజ్ఞతగా ఇచ్చే మనసు నీకు లేదు. సో దాన్ని సరి చేసుకోవడం మంచిది. ఓకేనా? సరి చేసుకోవడం మంచిది. ఎందుకు మన దేవుడికి ఇవ్వాలి? ఎందుకంటే దేవుడు మన ఇచ్చే మనీ ద్వారా కొన్ని ఆపరేషన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, చర్చ్ ఉంది, చర్చికి నీడ్స్ ఉన్నాయి. ఆ చర్చ్ నీడ్స్ మనం ఇచ్చే ద్వారా అవి తీర్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చర్చిలో సేవకులు ఉన్నారు, వాళ్ళకి మన ద్వారా సపోర్ట్ ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు.
సువార్త పరిచర్యలు జరగాలి, ప్రపంచమంతా సువార్త అందాలి. సువార్త అందాలంటే ఎవరన్నా వెళ్ళాలంటే వాళ్ళకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవసరం. అక్కడ ఉండటానికి, స్టే చేయడానికి వాళ్ళకి అక్కడ ఎవరు ఉండకపోవచ్చు. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించి అక్కడ ఎవరు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఉండకపోవచ్చు. కాబట్టి లాడ్జ్లో ఎక్కడ ఉండాల్సి వస్తుంది. దానికి డబ్బులు అవసరం కదా. తర్వాత అక్కడ కొద్ది రోజులు అక్కడ ఉండి పని చేయాలి, దానికి డబ్బులు అవసరం కదా. సో గాస్పల్ వర్క్ జరగాలి, కొత్త ప్రాంతాలకు సువార్త అందాలి, చాలా చోట్ల పరిచర్య అందాలి అంటే దాని వెనకాల కొంత అమౌంట్ ఖర్చు అవుతుందా లేదా? సో ఆ అమౌంట్ మీ ద్వారా ఆ పరిచర్యకి అందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి. నువ్వు ఇచ్చేది దేవుని పనికి, నువ్వు ఇచ్చేది దేవుని కార్యానికి, అది నీకు ఆశీర్వాదం ఉన్న విషయం నువ్వు గుర్తించాలి. నా డబ్బు దేవుడికి ఎందుకు, ఆయనకు అవసరం లేదు అని అట్లాంటి నిర్లక్ష్య వైఖరి మంచిది కాదు. దేవుడికి అవసరం లేదు, కానీ నీ డబ్బును ఉపయోగించాలని, నువ్వు దేవుడి పనికి నువ్వు ఇవ్వాలని, దేవుని పరిచర్యకి నీ డబ్బు సహకారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్ మీన్స్ దట్స్ వై యూ హ్యావ్ టు గివ్. అర్థమవుతుంది మీకు? ఇట్ ప్రొవైడ్స్ ద రిసోర్స్ నెసెసరీ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని పని జరగడానికి కావాల్సిన రిసోర్స్ పర్సన్గా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకే నీకు ఆయన ఇస్తా ఉన్నాడు. ఈ విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారా? దేవుడికి ఇస్తున్నారా? మినిమం 10% దేవుడికి ఇవ్వడము బ్లెస్సింగ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్యాక్స్ పే చేస్తున్నారా మీరు? ట్యాక్స్ పే చేయడం ఎంత మస్టో టైత్ ఇవ్వడం కూడా అంతే మస్ట్. ట్యాక్స్ పే చేయడం ఎంత కంపల్సరీయో, ఖచ్చితమో, టైత్ అంటే దశం భాగం దేవుడికి ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. మినిమం ఈ దశం భాగం చెప్తున్నా, మినిమం మీరు 10% మీరు దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఏ రేంజ్లో మీరు ఇవ్వాలని చెప్తే, మీకు హయ్యర్ ఇన్కమ్, మంచి ఇన్కమ్ మీకు ఉందనుకోండి, కనీసం మీరు 10% కంటే ఎక్కువ ఇవ్వడం నేర్చుకోవాలి దేవుడికి. 10% కంటే ఎక్కువ దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. పోనీ ఇది మిడిల్ ఇన్కమ్, పర్లేదు, ఆయనకి ఇబ్బంది లేదు అనుకున్నా, కనీసం నువ్వు కూడా ఒక 10% కంటే ఎక్కువ దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది చాలా తక్కువ ఇన్కమ్, చాలా తక్కువ శాలరీ అనుకున్నప్పుడు అయినప్పటికీ మినిమం 10% నువ్వు దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో అది అలా చేస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత నువ్వు ఇంకా ఎవరికి ఇవ్వాలి తెలుసా? పేదవాళ్ళకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేదవాళ్ళని మనం పట్టించుకోవాలి. పేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు అని మనం చూస్తున్నాం. పేదవాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఎక్కడో హెల్ప్ చేయండి, కనీసం మీ చర్చిలోని పేదవాళ్ళకని మీరు హెల్ప్ చేయొచ్చు. మీ చర్చిలో ఉన్న పేదవాళ్ళకి బుక్స్ కొనివ్వచ్చు, వాళ్ళ పిల్లల స్టడీస్కి మీరు హెల్ప్ చేయొచ్చు. విధవరాండ్రికి మనం హెల్ప్ చేయాలని బైబిల్ చెప్తుంది. విడోస్కి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఫాదర్లెస్, తండ్రి లేని వారికి మనం హెల్ప్ చేయాలని, స్ట్రేంజర్స్ని మనం హెల్ప్ చేయాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ చేయడానికి నీ డబ్బును ఉపయోగించాలి కదా. సో దేవుడు నీకు డబ్బు ఇస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా నువ్వు చేయాలని దేవుడు నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ ద గాడ్స్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ మనీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇచ్చేటప్పుడు కూడా రైట్ యాటిట్యూడ్ ఇవ్వాలి. నువ్వు డబ్బు ఎంత ఇచ్చినా రైట్ యాటిట్యూడ్ నీకు లేదనుకోండి, దేవుడు నీ డబ్బుని యాక్సెప్ట్ చేయడు. నువ్వు ఇచ్చేదాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎట్లా ఇవ్వాలి అంటే గర్వంతో కూడా, నేను ఎంత ఇచ్చినా ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఆ ఫీల్తో ఇవ్వకూడదు. రెండోది, జనాలు మెచ్చుకోవాలి నిన్ను. అయ్యో ఆయన ఎంత శాలరీ ఇచ్చాడు తెలుసు మీకు, అసలు అంత దేవుడికి ఇచ్చేసాడు, కొంచెం పెట్టుకున్నాడండి ఆయన అని నేను మెచ్చుకోవాలని ఇవ్వకూడదు. తర్వాత నువ్వు ఎక్కువ ఇచ్చి నీ కంట్రోల్లో పాస్టర్ గారిని పెట్టుకోవాలి అన్న దురుద్దేశంతో కూడా ఇవ్వకూడదు. కొంతమంది పాస్టర్ గారు తెలియాలన్నమాట, నేను ఎంత ఎక్కువ అమౌంట్ ఇచ్చాను చర్చిలో అని తెలియాలని చెప్పేసి ఆ కవర్ మీద పేరు రాసి మరీ పెడతారు. అందులో ఈ పాస్టర్ గారికి ఇంప్రెస్ చేయడానికి, మెల్లిగా పాస్టర్ గారిని గ్రిప్పులో పెట్టుకుందాము అన్న ఆలోచన, అట్లాంటి దురుద్దేశాలతో దేవుడికి ఇవ్వకూడదండి. దట్స్ బ్యాడ్. దేవుడికి ఎట్లా ఇవ్వాలి తెలుసా? రహస్యంగా ఇవ్వాలి. మీరు ఇచ్చేది ఎవరికి తెలియకూడదు. దేవుడు నీ కుడి చేతి ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు అన్నాడు. మత్తయి సువార్త చదవండి. మీరు ఇచ్చేది రహస్యంగా ఇవ్వాలి, అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు ప్రతిఫలం ఎందుకు ఇవ్వట్లేదు తెలుసు దేవుడు? నువ్వు ఎంతో ఇస్తున్నావు, కానీ నీ యాటిట్యూడ్ బాగా, అందుకే నీకు బ్లెస్సింగ్ రావట్లేదు. మరి కొన్ని చర్చిలో దరిద్రం ఏంటంటే ఎవడెవడు ఎంత ఇచ్చాడో అనౌన్స్మెంట్ చేసి మరీ చెప్తున్నారు. దరిద్ర పాస్టర్లు, వాళ్ళు దరిద్ర పాస్టర్లు, ఇచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు దరిద్రులు, అంత సందేహం లేదు.
దేవుడు రహస్యంగా ఇయ్యండి రా అని చెప్పేసి నేర్పిస్తుంటే వీళ్ళు ఆడిచ్చేదాన్ని మైక్లో అనౌన్స్ చేయడం. ఈడొక దరిద్రుడు, ఇచ్చాడు ఇంకో దరిద్రుడు. వాక్యం చదవట్లేదు జనాలు. ఏం చేద్దాం? అది దౌర్భాగ్యం. సో ఫ్రెండ్స్, మనం ఇచ్చేది అది మనం రహస్యంగా ఇవ్వాలి. రహస్యంగా తర్వాత ఇచ్చే విషయంలో జ్ఞానాన్ని అనుసరించాలి. జ్ఞానముగా ఇవ్వడం నేర్చుకోవాలి. గివ్ వైజ్లీ. దేవుడు మనీ కాబట్టి చాలా రెస్పాన్సిబుల్గాను ఉండాలి. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు ఇంపల్సివ్గా ఇవ్వద్దు. మీకు తోచింది, ఫీల్ అయ్యారు అని అప్పటికప్పుడు ఏదో అనుకున్నారని ఇచ్చేయద్దు. ప్రేయర్ చేయండి, దేవుడి చిత్తానుసారంగా మీరు ఇవ్వండి. అప్పటికప్పుడు కొన్నిసార్లు మనకు ఉద్రేకాల ఫీలింగ్స్ వచ్చి ఇమ్మీడియట్గా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అది ఉద్రేకంతో ఇచ్చేయడం అన్నమాట. తర్వాత మళ్ళీ ఇచ్చాని ఏడుస్తారు. అలా వద్దు. ప్రేయర్ చేసి ప్లానింగ్ఫుల్గా మీరు ఇవ్వండి. అది మంచిది. ఓకేనా? సో మంచి కారణాలకు ఇవ్వండి. చెత్త పాస్టర్లకు ఇవ్వకండి. మీ డబ్బుని మిస్యూజ్ చేసేటువంటి, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేటువంటి పాస్టర్లకు ఇవ్వకండి. అలాంటి చర్చెస్కి సపోర్ట్ చేయకండి. సత్యాన్ని ప్రేమించి సత్యం కోసం నిలబడేటువంటి మంచి సేవకులకు సపోర్ట్ చేయండి. అది కూడా ఇంపార్టెంట్. నువ్వు తప్పుడోడికి సపోర్ట్ చేయడం, అది కూడా నువ్వు వాడు తప్పుడు పనుల్లో పాలు భాగస్తులు అవడం లాంటిదే. సో అది కూడా మీరు గమనించండి. సోషల్ వర్కర్స్కి ఇచ్చేటప్పుడు, ఆర్గనైజేషన్కి ఇచ్చేటప్పుడు మీరు తొందరపడవద్దు. జాగ్రత్తగా ఆలోచించి సరైన కారణం చేత మీరు ఇవ్వండి. సరే, ఎవరైనా మేము డబ్బులు అడిగారు, అడగగానే కొంతమంది ఇచ్చేస్తారు. మంచిదే, ఇచ్చే గుణం ఉంటాం, మంచిదే. కానీ ఇచ్చేసి మన తర్వాత బాధపడతారు. అందుకనే మీరు ఇవ్వగలిగే స్థాయి మీకు ఉందా, మీకు అంత పరిస్థితి ఉందా, అది చూసుకుని ఇవ్వండి. తొందరపడి అడిగేది కదా ఇచ్చేది బాగా. ఎవడన్నా మిమ్మల్ని డబ్బు అడిగితే ఫస్ట్ వీడికి నిజంగా అది నీడా, అది వాంట, కోరికతో అడుగుతున్నాడు, వీడు కోరిక తీర్చుకోవడానికి అడుగుతున్నాడా, నిజంగా వీడు అవసరంతో అడుగుతున్నాడు. ఇది అవసరం అయితే నీకు చేతనైన సహాయం మాత్రం వచ్చేయి. నువ్వు మధ్యలో ఉండి పక్కన ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి నువ్వు మధ్యవర్తిగా ఉండి, లేకపోతే నువ్వు హామీగా ఉండి, నువ్వు షూరిటీ ఉండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపొద్దున ఆడు కట్టడం, ఈడేమో నిన్ను అడుగుతాడు. ఆడికి సహాయం చేసిన కారణం చేత నువ్వు ఇబ్బందులు బాధపడతావు. ఎందుకు వచ్చిన తలనొప్పి చెప్పండి? నువ్వెందుకు షూరిటీగా ఉండాలి? నువ్వెందుకు చేయాలి? నేను చెప్పే బెస్ట్ సలహా ఏంటంటే, నువ్వు షూరిటీగా ఉండొద్దు. నువ్వేం చేస్తావంటే, ఎవడన్నా నీకు దగ్గరకు వచ్చి అన్నా నాకు ఒక 10,000 కావాలి నేను అడిగాడు అనుకో, నువ్వు వాడికి ఇచ్చేటప్పుడు ఒకటే మైండ్లో పెట్టుకో, మనకు రావు, వాడికి నేను హెల్ప్ చేస్తున్న ఆలోచనతో నువ్వు ఎంతగల ఇవ్వగలుగుతావు అంత ఇచ్చేసి. వాడు 10,000 అడిగాడు, నీకు 10,000 ఇచ్చే పరిస్థితి దిగలేదు. ఒక 2,000 చేతులు పెట్టేసి, ఓకే బ్రదర్, ఈ 2,000 నువ్వు వాడుకో, నీకు వీలున్నప్పుడు ఇవ్వు, లేకపోతే ఇబ్బంది పడబాకు, నేను ఇంతవరకు అంటే ఎక్కువ ఇవ్వలేను, నా పరిస్థితి అని ఇచ్చేసి వదిలేసాను. అంతేకాదు 10,000 అడిగని చెప్పేసి నీ దగ్గర 10,000 లేకపోతే మరి ఎక్కడో అడిగి తీసుకొచ్చి ఈడికిచ్చి, ఆడికి నువ్వు షూరిటీగా ఉండి నువ్వు ఇబ్బంది పడి వాడిని అడగలేవు, ఈడేమో మరి ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇవన్నీ తలనొప్పులు మనకు అవసరం. కాబట్టి మీ చేత నేను దోదికి ఎంత సహాయం చేయగలరో అంత సహాయం చేయండి. మీకు మించి భారాన్ని నెత్తి మీద పెట్టుకొని అనవసరంగా మీరు బుక్ అవ్వద్దు అన్నది నేను ఇచ్చేటువంటి మీకు సలహా. మీరు ఎప్పుడైనా ఇస్తే ఇక దాన్ని ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఇది మనకు రాదులే, మనోడికి ఉపయోగపడుద్ది, నేను చేయగలిగిన సహాయం చేశాను అన్న ఫీలింగ్తో ఇచ్చేసుకోవాలి. అంతే తప్ప మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ డబ్బు ఇక మీ మధ్య రిలేషన్షిప్ పాడు చేసుకొని ఇబ్బంది పడద్దు. సో దేవుడికి ఇచ్చేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు రెగ్యులర్గా ఇవ్వండి, ఆర్డర్గా ఇవ్వండి, వర్ధిలను కొలది ఇవ్వండి, మీ హృదయంలో నిశ్చించిన కొలది ఇవ్వండి, తర్వాత రహస్యంగా ఇవ్వండి, మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, మీ ఆస్తుల భాగమును ఇవ్వండి అని సామెతలు 3:9 చూస్తున్నాం. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. ఇలా ఎన్నో వచనాలు మనకున్నాయి. సో ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. మీరు చేతనైనంత వరకు మీరు ఇవ్వండి. మీకు మించినప్పుడు, మీ స్థాయికి మించి వాళ్ళు అడిగినప్పుడు, మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, మీరు స్థాయికి మించి మీరు ఇబ్బంది పడితే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకున్న దాంట్లోనే ఇవ్వండి. మీరు ఉన్న దాంట్లోనే ఇవ్వండి. 2 ఫస్ట్ ఏంటి? ఇవ్వడం. రెండోది మనీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ విషయం సేవింగ్స్. సేవింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సేవింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ అహెడ్ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ముందుగా ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వైజ్ మ్యాన్ థింక్స్ అహెడ్.
ఎ ఫూల్ డస్ నాట్ అండ్ ఈవెన్ బ్రాగ్స్ అబౌట్ ఇట్. సామెతలు 13:16 ఏముందో తెలుసా? తెలివైన వాడు ముందుగానే ఆలోచిస్తాడు, ఆలోచించి జాగ్రత్త పడతాడు, మూర్ఖుడు ఆలోచించకుండా దెబ్బైపోతాడు అని చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు సేవ్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిటిల్, చిన్నదైనప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. వెరీ బిగినింగ్ నుంచి మీ లైఫ్లో మీ సంపాదన ఆరంభమైన కాంచి మీరు సేవింగ్స్ చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఎంత త్వరగా సేవింగ్స్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారో అంత ఎక్కువగా మీరు సేవ్ చేయడానికి అవకాశం ఉన్నది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సేవింగ్స్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. నేను చెప్తాను, మినిమం 10% అన్నా మీకు వచ్చే శాలరీలో మీరు సేవింగ్స్ పెట్టుకోవాలి. 10% దేవుడికి ఇవ్వడం మీరు నేర్చుకోవాలి. మినిమం 10% అయినా, అట్లీస్ట్ ఒక 10% మీకు వచ్చే దాంట్లోంచి మీరు సేవింగ్స్కి పక్కన పెట్టాలి, ఖచ్చితంగా పక్కన పెట్టాలి. లేకపోతే దెబ్బ అయిపోవడం చాలా చాలా కన్ఫర్మ్. చాలా మంది అప్పులు పాలైపోవడం కారణం ఏంటి? సేవింగ్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎందుకు సేవింగ్స్ ఇంపార్టెంట్ మీకు అర్థం వచ్చండి. కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే దిస్ ఈస్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. రేపొద్దున మీ పిల్లలు వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళ చదువులకి డబ్బు అవసరం కదా, బుక్స్ కొనాలి. ఈ రోజులో ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. మరి రేపు వాళ్ళు క్లాస్ పెరిగే కొద్దీ మనకి డబ్బు ఖర్చు పెట్టాలి, ఫీజు కట్టాలి కదా. మరి దానికి డబ్బులు వద్దా? నీకు సేవింగ్స్ చేసుకోవద్దా? మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే మన డబ్బులు అవసరం కదా. తర్వాత అందుకే మన సేవింగ్ కంపల్సరీ. తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్ ఇప్పటి నుంచి చేసుకోండి. మీరు ఎర్లీగా జాబ్ సంపాదించి ఇప్పటి నుంచి రిటైర్మెంట్స్కి మీరు సేవింగ్స్ చేసుకోండి. లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. అదవుతుందా? రెండోది, ఒకటి కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ మీకు అవసరం. రెండోది క్రైసిస్ ఫండ్. ఈ డబ్బుని మీరు దేనికోసం సెటపాటు చేస్తారంటే ఎమర్జెన్సీ నీడ్స్ కోసం మీరు సెటపాటు చేయాలి. చెప్పలేము ఎప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం రావచ్చు, చెప్పలేము ఎప్పుడు ఏం జరగవచ్చు, ఎవరికి తెలియదు. ఇంత రోగాలు వస్తూ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్తే బోలెడు ఖర్చులు. అర్థమవుతుందా? ఎప్పుడు ఏమన్నా జరగవచ్చు. ప్రాబ్లం వచ్చిన తర్వాత అయ్యో డబ్బులు లేవు అని చెప్పేసి ఈ దగ్గర పరిగెత్తడం ముందుకెళ్ళని మనకి ఏమన్నా జరగవచ్చు అని ఊహించుకొని కొంత అమౌంట్ సేవ్ చేసుకోవడం, ఎమర్జెన్సీ నీడ్స్ కోసం సేవ్ చేసుకోవడం మనకు అవసరం. అన్ఎక్స్పెక్టెడ్ డిఫికల్టీస్ వస్తాయి, ఊహించని కొన్ని పరిణామాలు జీవితంలో సంభవిస్తే లైఫ్ ఎప్పుడు మనం అనుకున్న విధంగా ఉండదు కదా ఫ్రెండ్స్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి, అప్పుడు మనకు డబ్బు అవసరం. ఎక్కడికి వెళ్తావు? ఇమ్మీడియట్గా ఎవడిస్తాడు నీకు? అందుకే సేవింగ్స్ నీకు అవసరం. దానికోసం సపరేట్గా నువ్వు సేవ్ చేసుకోవడం చాలా చాలా అవసరము. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ జరగవచ్చు, భయంకరమైనటువంటి ఊహించని సడన్గా సిక్నెసెస్ రావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్. లైఫ్ అనేది ఎట్లా టర్న్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎమర్జెన్సీ క్రైసిస్ మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు డబ్బు అవసరం. కాబట్టి దానికి ముందు నుంచే సేవింగ్ చేసుకోవడం అవసరం, డబ్బును సేవ్ చేసుకోవడం అవసరం. తర్వాత క్యాజువల్ నీడ్స్కి మీ డిసైర్స్, మీ కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా మీ సేవింగ్స్ అవసరం. క్యాజువల్ నీడ్స్ మీకు అవసరతలు ఉంటాయి కదా, ఆ అవసరం తీర్చుకోవడం కోసం కూడా మీకు డబ్బు సేవ్ చేయడం అవసరం. సపోజ్ ఓ మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నారు, మీకు వచ్చే జీతం కొంచెం, దాంట్లో ఇమ్మీడియట్గా ఫోన్ కొనాలంటే మీకు వచ్చేది 10,000 అనుకోండి, 10,000 పెట్టి ఫోన్ కొనలేరు కదా. అందుకే మీరు ఏం చేయాలి? ఇలాంటి చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 5-6 నెలలు సేవ్ చేసుకునే అమౌంట్తో చక్కగా ఫోన్ కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? లేకపోతే హాలిడేస్కి ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడైనా టూర్ వెళ్దాం అనుకున్నప్పుడు ముందే దానికి మనం అమౌంట్ సేవ్ చేసుకోవడం అవసరం కదా. అర్థమవుతుందా మీకు? తర్వాత కొన్ని స్పెషల్ అకేషన్స్ ఉంటాయి, వెడ్డింగ్ యానివర్సరీ అని, చిల్డ్రన్ బర్త్డేస్ అని, వాటన్నిటి ముందే ప్లాన్ చేసుకుని సేవ్ చేసుకోవాలా వద్దా? తర్వాత గెస్టులు వస్తారు, సడన్గా గెస్టులు వస్తారు, వాడికి మనం తిండే పప్పు కూర పెట్టలేం కదా, వచ్చిన చికెన్ ఏదో తీసుకురావాలిగా, గెస్ట్ని కొంచెం గౌరవించాలి కదా. అలాంటివి జరుగుతాయి. కాబట్టి సేవింగ్స్ అవసరం. క్యాజువల్ నీడ్స్ కూడా మనం సేవింగ్స్ అవసరం. కొన్ని మన చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడం కూడా కొంత అమౌంట్ మనకి సేవ్ చేసుకోవడం అవసరం. సో అర్థమైంది ఇప్పుడు మీకు సేవింగ్స్ ఎందుకు అవసరమో. చాలా మంది అప్పులు పాలవడం కారణం ఏంటి? ఈ సేవింగ్స్ చేసుకోకపోవడం వల్ల, వీటిని దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ చేసుకోకపోవడం వల్లే.
సేవింగ్స్ అనేది కంపల్సరీ. సేవింగ్ అనేది నీకు అంత మిగిలిన తర్వాత సేవ్ చేయడం కాదు, ముందే సేవింగ్స్ కొంత అమౌంట్ పక్కన పెట్టాలి. నేను చెప్తున్నా మినిమం 10% మీరు సేవింగ్స్ కోసం పక్కన పెట్టాలి. దశమ భాగం కోసం ఒక అమౌంట్ పక్కన పెట్టాలి. భవిష్యత్తులో ఉన్నటువంటి ఈ అవసరాల కోసం, మీ పిల్లల చదువుల కోసము, రేపు వాళ్ళ పెళ్లిళ్ళ కోసము, లేకపోతే క్రైసిస్ ఏదైనా వస్తుందేమో, ఏమైనా సమస్య వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో, ఏమైనా ఊహించిన పరిణామాలు సంభవిస్తాయేమో, ఒకవేళ అనారోగ్యం రావచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు, చెప్పలేము, ఏదైనా జరగవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ జరగాలని మనం కోరుకోం, కానీ తెలివైన వాడు వీటన్నిటి కోసం సిద్ధపడతాడు, రియలిస్టిక్గా ఆలోచిస్తాడు లైఫ్ గురించి. క్రైసిస్ ఫండ్ మీకు ఉండాలి, మీ సేవింగ్స్ దానికోసం కొంత సేవ్ చేసుకోవాలి. క్యాజువల్ నీడ్స్ అండ్ డిజైర్స్, మీ యొక్క చిన్న చిన్న కోరికల్ని నెరవేర్చుకోవడానికి కొంత సేవింగ్స్ అవసరం. మీకు ల్యాప్టాప్ కొనుక్కోవడానికి సేవింగ్స్ చేసుకోవాలి. ల్యాప్టాప్ కావాలంటే వచ్చేసిద్దా? జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే ఒక 10 నెలలకు మీకు కావాల్సిన అమౌంట్ ఉంది, అప్పుడు మీరు కొనుక్కోగలుగుతారు. సో అలా మీరు సేవ్ చేసుకోవడం అవసరం. మూడవది స్పెండింగ్, ఖర్చు పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. మనీ మేనేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే, స్పెండింగ్. ఇఫ్ యూ గివ్ 10% టు ద లార్డ్స్ వర్క్ అండ్ సేవ్ 10%, దెన్ రిమైనింగ్ 80% కెన్ బి స్పెంట్ ఆన్ యువర్ నీడ్స్. 10% దేవుడికి పక్కన పెట్టేసావు, 10% మీ భవిష్యత్ అవసరాల కోసం పక్కన పెట్టేసావు. ఇప్పుడు 80%, ఆ 80%ని నీ ఖర్చుల కోసం నువ్వు ఉపయోగించాలి. నీ ఖర్చులు ఏమన్నా 80%లోనే చూసుకోవాలి, వాటిని మించి పోకూడదు. దిస్ వుడ్ ఇంక్లూడ్ ట్యాక్సెస్, లోన్లు కట్టడం, రెగ్యులర్గా ఉండే ఖర్చులు, ఇంటి రెంటు, కరెంటు, పాలవాడికి, గ్యాస్ వాడికి అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. హవెవర్ స్పెండ్ లెస్ దెన్ వాట్ యు ఎర్న్. నువ్వు సంపాదించే దానికంటే నీ ఖర్చు పెట్టడం అనేది తక్కువ ఉండాలి. నీ సంపాదన మించి నీ ఖర్చు ఉండకూడదు. ఎందుకు అప్పులైపోతాయి అంటే, సంపాదించేది 10,000, ఖర్చు పెట్టేది 15,000. అప్పుడు వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఏమవుతారు? నీవు 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు దేవుడికి పక్కన పెడితే, 1,000 రూపాయలు సేవింగ్స్ పక్కన పెడితే 8,000 నీయే. నువ్వు ఏదున్నా 8,000లోనే బతకాలి, ఆ 8,000లోనే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి, ఆ 8,000లోనే ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఒక్క పైసా బయటకు వెళ్ళకూడదు, వీటిని మించి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ ఇద్దరికి వచ్చి జీతం ఎంత అని మీరు జాగ్రత్తగా ఆలోచించి, మీ బిల్స్, ఎసెన్షియల్ నీడ్స్, వాంట్స్ అన్నీ కూడా అందులోనే తీర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు ఒక ఫ్రేమ్వర్క్ వస్తుంది, మీ బడ్జెట్ని మీరు రియలిస్టిక్గా మీరు ఆలోచించుకోవడం కుదురుతుంది. తద్వారా మీరు సేవింగ్స్ చేసుకోవడానికి కూడా ఎంత అమౌంట్ మిగులుతుందనే ఆలోచన మీకు వస్తుంది. తద్వారా మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి అది సహాయపడుతుంది. బీ కాషియస్ వెన్ యూజ్ క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు మిమ్మల్ని ట్రాప్లో పెట్టడానికి వస్తున్న లేటెస్ట్ ట్రెండ్ అంటే క్రెడిట్ కార్డ్స్. డిఫరెంట్ ఆకర్షణీయమైనటువంటి రూపురేఖల్లో మీ దగ్గరకు వస్తూ ఉంది. డోంట్ గో ఫర్ ఇట్. క్రెడిట్ కార్డ్స్ వెనకాల వెళ్ళకండి, అదొక తెలియని ట్రాప్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో క్రెడిట్ కార్డ్స్ విషయంలో జాగ్రత్త. ఒక్కో రోజు క్రెడిట్ కార్డ్స్ గురించి టైం దొరికితే నేను చెప్తాను, దాని గురించి 1 గంట పట్టుద్ది. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ అనే వాటి విషయంలో ట్రాప్లో మీరు పడకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి. సరే, ఇవి 3 బేసిక్. చెప్పండి: గివింగ్, సేవింగ్, స్పెండింగ్. ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉంటే మీరు మనీ మేనేజ్మెంట్ మీకు తెలిసినట్టు. ఈ 3 సింపుల్ విషయాలే, కానీ ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని గైడ్లైన్స్ చూద్దాం. బివేర్ ఆఫ్ వాట్ యు హ్యావ్. నీకేం కలిగి ఉన్నావో దాని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వేం కలిగి ఉన్నావో దాని విషయమే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీకున్న దాంట్లో నీకు ఎంత వస్తుంది రాబడి, నీకెంత జీతము, నీ సోర్సెస్ ఏంటి అనేది నీకు ఒక అవగాహన ఉండాలి. దాంట్లోంచి మాత్రమే నువ్వు ఖర్చు పెట్టడం అనేది ఆలోచన చేయాలి. నీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అని గుర్తుపెట్టుకో. లోన్స్, ఇన్సూరెన్స్ ఉంటాయి, తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకుని లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ నువ్వు పనిచేయాలి.
మెయింటైనింగ్ an అకౌంట్ ఆఫ్ వాట్ యూ స్పెండ్ విల్ హెల్ప్ ట్రాక్ వేర్ యువర్ మనీ గోస్. అర్థమవుతుందా? మీరు ఒక బుక్ని మెయింటైన్ చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు ఇచ్చే సంపాదన ఒక బుక్ మెయింటైన్ చేయాలి. మీకు జీతం ఎంత వస్తుంది ఆ బుక్లో రాయాలి. ఏ రోజు ఎంత, రాత్రిపూట ఇంటికి రాగానే పడుకునే ముందు భార్యాభర్త దగ్గర కూర్చుని ఏ రోజు ఏమేమి ఖర్చులు చేశారు అది రాసుకోవాలి. మీ ఇట్లా చేయడం వల్ల మీరు ఎంత సేవింగ్ చేశారు దాంట్లో రాసుకోవాలి. ఏమేమి ఖర్చులు పెట్టారు మీరు రాసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే అసలు మీ డబ్బు ఎంత వస్తుంది, ఎక్కడికి పోతుంది అని ఒక అవగాహన ఉంటుంది. చాలా మంది బిజినెస్ చేస్తారు, ఆ బిజినెస్ దివాలా తీయడం కారణం ఏంటంటే పెట్టుబడి అమౌంట్ ఎంత ఉంది, ఎంత మనకు వచ్చింది, ఎంత మనకు పోయింది అనేది ఏం వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయరు. చేసాము వ్యాపారం, పెట్టాము, వచ్చింది, నడుస్తా ఉంది అట్లా అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఎక్కడ డబ్బు వస్తుంది, ఎటు పోతుంది ఏం తెలియదు వాళ్ళకి. బికాస్ దే డోంట్ మెయింటైన్ అకౌంట్స్ అన్నమాట. ఒక బుక్లో ఏమేమి ఖర్చులు చేసాము, ఎక్కడెక్కడ పెట్టాము, ఎక్కడే తీసుకొచ్చాము, ఎంత వచ్చి ఎంత పోయింది అనేటువంటి అవగాహన వాళ్ళకు కూడా. కారణం ఏంటంటే వాళ్ళు బుక్ మెయింటైన్ చేయరు. తద్వారా వాళ్ళ అభివృద్ధిని సాధించలేరు. అలాగే మీ జీవితంలో కూడా భార్యాభర్తలు మీకు అయ్యే ఖర్చులన్నీ కూడా అన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. మీరేం చేయాలి? శాలరీ అంతా రాసుకోండి, రెంట్ అంతా రాసుకోండి, ఖర్చులు ఏంటో రాసుకోండి, సేవింగ్స్ రాసుకోండి, టైత్ రాసుకోండి. ఇవన్నీ చక్కగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్. బడ్జెట్ క్రియేట్ ఏ బడ్జెట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. బడ్జెట్ హెల్ప్స్ లిస్ట్ యువర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. డబ్బు ఎంత వచ్చింది, ఎంత పోయింది అన్నది మీరు గమనించాలి. మనం చివరికి వచ్చేసాము, ఎండింగ్కి వచ్చేసాము. సో మీరు చాలా జాగ్రత్తగా బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ బడ్జెట్లో ఇంపల్సివ్ పర్చేసెస్ని మీరు చేయకూడదు. అంటే మీకు ఏదైనా కొనాలనిపిస్తుంది అని టక్కన కొనేయడం కాదు. ఫ్లిప్కార్ట్లో ఆఫర్లు పెట్టారు, అమెజాన్లో ఆఫర్లు పెట్టారు, ఆఫర్లు పెట్టేశారు కొనేయడం కాదు. ఆడేదో ఆఫర్ పెట్టాడో నువ్వు కొనటం కాదు. నీకు అవసరమా అప్పుడే ఫ్లిప్కార్ట్కి. నీకు ఏదైనా ఒక ఐటెం అవసరమా అప్పుడు మాత్రం ఫ్లిప్కార్ట్కి వెళ్ళి. అంతేకాదు ఫ్లిప్కార్ట్ చూసుకుంటాడు ఆఫర్లు పెట్టాడని కొనడం కాదు. ఓకే, నీకు అవసరమైంది ఒకటి ఉంది, అది ఆఫర్ వచ్చింది, అప్పుడు దాన్ని ఉపయోగించుకో. అర్థమవుతుందా? ఎప్పుడు ఆఫర్ వస్తుందని చూసుకో. నీకు కావాల్సిన ఐటెం ఆ ఆఫర్ టైంలో తక్కువ వస్తుంది అంటే అప్పుడు వెళ్ళు. అంతేకాదు ఆడ ఆఫర్లు పెట్టాడని చెప్పేసి కొనేసుకోవడం కాదు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా కొనేసుకోవడం అనేది మూర్ఖత్వం. అర్థమవుతుందా? కేర్ఫుల్గా ఉండాలి. సో బడ్జెట్ లేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఏది పడితే అది కొనేసుకుంటాం, అది ఇబ్బందులు పడుతూ ఉంటాం. సో మీరు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఇంపల్సివ్గా కొనడం మానేయండి. తోచినప్పుడు కొనడం మానేయండి. అవాయిడ్ టేకింగ్ లోన్స్ తీసుకోవడం చేయొద్దు, లోన్లు తీసుకెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు లోన్లు జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటే ఇమ్మీడియట్గా డబ్బును వాళ్ళకి చెల్లించేసేయాలి. ఖచ్చితంగా మీరు ఆ డబ్బును వాళ్ళకి చెల్లించేసేయాలి. ఎందుకో తెలుసా? భక్తిహీనులు అప్పు తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వరు అని బైబిల్ చెప్తుంది. నువ్వు అప్పు తిరిగి చెల్లించకపోతే నువ్వెవరు అంటే భక్తిహీనుడు అని బైబిల్ చెప్తా ఉంది. కీర్తనలు 37:21 చదువుకోండి. కీర్తనలు 37:21లో చాలా హార్ష్ వర్డ్ ఉపయోగించారు. నువ్వు డబ్బు తీసుకొని అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోతే నువ్వు భక్తిహీనుడు అంటున్నాడు దేవుడు. సో అంత పరిస్థితి మనం వెళ్ళకూడదుగా, ఆలోచించండి. సో ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఇట్ కమ్స్ సూనర్ దాన్ యూ ఎక్స్పెక్ట్. ఓకే, సో మీరు బడ్జెట్ చేసే విషయంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఫిక్స్డ్ కొన్ని ఉంటాయి ఖర్చులు. ఏంటి? హౌస్ రెంటు, బిల్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, మిల్క్, గ్యాస్, న్యూస్ పేపర్, టెలిఫోను, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. స్కూల్ ఫీజులు, తర్వాత ప్రయాణ ఖర్చులు, ఇవన్నీ కూడా కంపల్సరీ. తర్వాత వేరియబుల్ ఎక్స్పెండిచర్ అంటే మారుతూ ఉంటాయి. ఆ ఎక్స్పెండిచర్ యొక్క వెల అనేది మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఫుడ్, క్లోతింగ్, ఎంటర్టైన్మెంట్, హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్, గిఫ్ట్లు, ఇవన్నీ ఏమంటారంటే వేరియబుల్ ఎక్స్పెండిచర్స్ అంటారు. వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత సేవింగ్ రిక్వైర్డ్. సేవింగ్ ఖచ్చితంగా అవసరం. మెడికల్ ఇన్సూరెన్స్ కోసం, లైఫ్ ఇన్సూరెన్స్ కోసం మీకు సేవింగ్స్ అవసరం. డిపాజిట్స్ చేసుకోవడం కోసం మీకు అవసరము. తర్వాత రెయినీ డే కోసం మీరు సేవ్ చేసుకోవడం అవసరం. అంటే ఏదో ఒక రోజు కష్టకాలం వస్తుందని ఊహించి సేవ్ చేసుకోవడం మనకు అవసరం. రిపేర్లు రావచ్చు, వెహికల్ రిపేర్స్ రావచ్చు, మెడికల్ నీడ్స్ రావచ్చు, సేవింగ్స్ అవసరం. తర్వాత ఈఎంఐలు కట్టుకోవాలా, తర్వాత ఇంకా రకరకాల ఉంటాయి కదా, వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. థర్డ్ గైడ్ లైన్ ఏంటంటే కమ్యూనికేట్. భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ జరగాలి. ఫైనాన్స్ గురించి
కమ్యూనికేషన్ జరగాలి, ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకోవాలి. నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నాది అన్నట్టుగా, నీ ఖర్చులు నీ, నా ఖర్చులు నాయి, నా ఇష్టం అన్నట్టుగా ఉండకూడదు. ఇద్దరు కలిసి ఒక టీమ్గా పనిచేయాలి, ఒక టీమ్గా మీరు పనిచేయాలి. కాబట్టి మీరిద్దరు కూడా కలిసి బడ్జెట్ని ప్లాన్ చేసుకోవాలి. కలిసి మీ ఇద్దరు శాలరీ ఎంత వస్తుంది, మనకి నెలకి ఎంత ఖర్చులు అవుతాయి సరుకులకి, ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోవాలి. ఏం చేసినా కూడా ఏదైనా కొనాలనుకున్నాం, మీ ఇద్దరు సంప్రదించుకుని డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నష్టం జరగకుండా ఉంటాం. పిల్లల విషయంలో కూడా పిల్లలు మస్తు గేమ్స్ ఆడతారు, మీకు తెలిసిన. డాడీ నాకు అది కావాలని మీ దగ్గరకు వచ్చి తీసుకుంటారు. మీకు తెలియకుండా మమ్మీ దగ్గరికి, మమ్మీ నాకు అదే కావాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇటు తీసుకుంటారు, అటు తీసుకుంటారు. ఇలాంటి మోసాలకు పిల్లలు తల్లిదండ్రులు గురవుతారు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ లేదు. పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి డిస్కస్ చేసి వాడికి ఇది కావాలంట అని ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి ఒక తీర్మానం చేసుకుని వాళ్ళకి ఇచ్చినట్లయితే ప్రాబ్లమ్స్ ఉండవు. సో భార్యాభర్త మీద కమ్యూనికేషన్, కొన్ని నష్టాలు జరిగినప్పుడు భార్యకు తెలీదు, ఓ మా ఆయన గారు అది కొని ఇంత నష్టపోయారనే విషయం నాకు తెలియదండి అని బాధపడతా ఉంటారు. సో అలాంటి షాక్లు మీ ఇంట్లో రాకుండా ఉండాలంటే మీరు ఏదైనా కొనే ముందు ఇద్దరు కలిసి ఆలోచించుకోండి, ప్రేయర్ చేసుకోండి. డెసిషన్ తీసుకునే ముందు ఇద్దరు కలిసి ప్రేయర్ చేయండి. కొనాలి అవుతుందని ప్లాన్ చేసుకోండి. ఒక కారు కొనాలి, ఒక ప్లాట్ కొనాలి, లేకపోతే ఇద్దరు ఇన్వెస్ట్ చేయాలి. ఇద్దరు ప్రేయర్ చేసుకుని ప్లాన్ చేసుకోండి, మంచిది కదా. కాబట్టి ఇది మీకు చాలా చాలా మంచిది. దయచేసి మీ ఇద్దరు కలిసి ట్రాన్స్పరెంట్గా ఉండి ప్లాన్ చేసుకోండి. ఇద్దరు కూడా బాధ్యత వహించండి. ఇర్రెస్పాన్సిబుల్గా ఉండొద్దు. తర్వాత 4th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అలౌ ఫ్రీడమ్. స్వేచ్ఛనివ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే స్వేచ్ఛనివ్వాలి. అఫ్ కోర్స్ మీ జీవిత భాగస్వాములు ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు అనుకోండి, ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరు కూడా ఎంతో కొంత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి కొంత స్పేస్ అనేది ఉండాలి, ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఇది మరీ ప్రతిదానికి లెక్క చెప్పు, ప్రతిదాన్ని చెప్పు, ఏం ఖర్చులు చేసావు, ఏం చేసావు, ప్రతిదానికి పీడించుకు తినకూడదు. వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్, కొంత అమౌంట్, చిన్న పర్సంటేజ్ అమౌంట్లో వాళ్ళకి అవసరం కొనుక్కోవడానికి, వాళ్ళ విషయాలు ఇంటర్ఫియర్ కాకుండా కొంత ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదానికి బట్టి లెక్క చెప్పు అని పీడించుకు తినకూడదు. దెన్ మీ లైఫ్లో ఫన్ పోయి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దిస్ వైటల్ ఫర్ యూ టు ప్రివెంట్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, డౌట్స్ ఆన్ స్మాల్ మనీ ఇష్యూస్. చిన్న మనీ విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ జరగకుండా, ఇష్యూస్ జరగకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది. సో each spouse should be at liberty to spend a small percentage of their income in whatever way without having to explain it. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా కొంత పర్సంటేజ్ వాళ్ళంతా వాళ్ళు వాడుకోవడానికి స్వేచ్ఛ భార్యాభర్తలు ఇచ్చుకోవాలి. లేకపోతే గొడవలు కంపల్సరీ అనే విషయం దయచేసి మీరు గమనించండి. సో ఇవి గైడ్ లైన్స్. సో ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటి, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా ఆలోచించినట్లయితే దేవుడు మీకు తప్పకుండా సాయం. గుర్తుపెట్టి, యెహోవా జైరే, యెహోవాయే మనకు కావాల్సిన సమకూర్చువాడు. వీఆర్ జస్ట్ స్టీవర్డ్స్, మనం గృహ నిర్వాహకులము. ఫాలో గాడ్స్ గైడ్ లైన్స్. దేవుడిచ్చిన ఈ గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి ఫైనాన్షియల్ లైఫ్లో జాగ్రత్తగా ఉంటే ఇక మీకు హ్యాపీ లైఫ్ ఎందుకు ఉండదు, సంతోషకర జీవితం ఎందుకు సాధ్యం కాదు. కాబట్టి చాలా సింపుల్ విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ విషయాలు మీరు కేర్ఫుల్గా ఉండి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కలిగి ఉండాలని, ఫైనాన్షియల్గా మీరు ఫ్రీడమ్తో మీరు హ్యాపీగా మీ జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్టి జ్ఞానం ప్రభు మీకు దయచేయను గాక. ప్రభు నామం, మన దేవుడని యేసయ్య నామం మహింపరచబడును గాక. ఆమేన్.